రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఆ పోర్ట్లతో పాటు ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్లు, ఇవన్నీ కూడా ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి తీసుకొచ్చి బ్లూ ఎకానమీని, మత్స్యకారులకు మేలు జరిగించే విధంగా ఎకానమీని బిల్డ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. బ్లూ ఎకానమీ అంటే వరల్డ్ వైడ్ గా సీ బేస్డ్ ఎకానమీ, అంటే సముద్రాలలో ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు ఇట్లాంటివి పెట్టి అవి డెవలప్ చేసుకొస్తే లక్షలాది మందికి ప్రత్యక్ష ఉపాధి, కోట్లాది మందికి పరోక్ష ఉపాధి అనేటువంటిది ఉంటుంది. ముంబైకి కావచ్చు, గుజరాత్ కావచ్చు, అదే అతి పెద్దదైనటువంటి వరం. ఈవెన్ మన విశాఖపట్నం అభివృద్ధిలో కూడా అదే కీలకం. మత్స్యకారులందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఎక్కడెక్కడ మత్స్యకారులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మ్యాపింగ్ చేసి ఏకంగా ప్రతి చోట వాళ్ళ కోసమే ఈ ఫిషింగ్ హార్బర్లన్నీ కూడా నిర్మించడానికి శ్రీకారం చుట్టాం. నేను అడుగుతా ఉన్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ మాదిరిగా పోర్టులు కట్టాలని గాని, ఈ మాదిరిగా మత్స్యకారులకు మేలు చేస్తూ ఫిషింగ్ హార్బర్లు కట్టాలని గాని, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కట్టాలని చెప్పి గాని ఏ రోజు నువ్వు ఆలోచన చేయలేదు. ఏ రోజు వాళ్ళకు మంచి జరిగించే కార్యక్రమం చేయలేదు. నువ్వు ఎలాగూ చేయలేకపోతివి. కనీసం జగత్ చేసిన పని జువెలదిన్నలో ఇక్కడే కనిపిస్తా ఉంది. ఈ జువెలదిన్న ప్రాజెక్టులో డిఫెన్స్ సాగర్ డిఫెన్స్ అంటే ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి ఇద్దరం కలిసి కష్టపడ్డాం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ.